మాధవ జయ జయ ఈ జగతికి మూలం నీ దయ నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసు. అస్సలు అనుకోలేదు ఇంత సడన్గా చేస్తానని. ఎప్పటి నుంచో చెయ్యాలి అనేసి అనుకుంటున్నాను, కాకపోతే వీలు అవ్వట్లేదు. సడన్గా నిన్న డిసైడ్ అయ్యాను, ఇవాళ అయితే చేసేసాను అనమాట. అదేనండి 7 శనివారాల వ్రతం. మొదటి వారం చాలా బాగా జరుగుతుందా, ఎలా జరుగుతుందని టెన్షన్ పడ్డాను. వీడియోలో క్లియర్గా చెప్పేస్తా, ఎండ్ వరకు చూడండి. ఏమైనా తప్పులు ఉంటే చేసిన వాళ్ళు చూస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నిన్న అమావాస్య కదా, సో అమావాస్య రోజు శుద్ధి చేసుకున్న అది చెందదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పొద్దున్నే చేద్దాము అనే ఉద్దేశం నాకుండే. అన్నీ పొద్దున్నే సర్దుకుందాము, పీఠం పెట్టుకోవడం అయినా అరేంజ్మెంట్స్ ఏవైనా సరే అని నేను అనుకున్నాను. కానీ ముందు రోజు అమావాస్య రావడం, మళ్ళీ శుక్రవారం ఏది సదరకూడదు కదా, అంటే తీయకూడదు పెట్టకూడదు కదా, ఆ రకంగా నేను సాయంత్రం చేయలేదన్నమాట. ఇంకా దీపాలు అన్నీ ముందైతే తీసేసుకుంటున్నాను. పువ్వులు స్వామివారికి పెట్టినవి అన్నీ శుద్ధి చేసుకున్న తర్వాత మొదలు పెడదాము అనేసి అనుకున్నా. నా సంకల్పం ముందైతే చెప్పుకుంటున్నాను స్వామివారికనే కాదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్న తర్వాత మొదలు పెడుతున్నాను. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఊడ్చి తుడిచి తడిబట్ట పెట్టుకొని మొదలు పెట్టాలి కదా. మాకు దేవుడి రూమ్ సపరేట్గా ఉందన్నమాట. ఆ రకంగా ఊడ్చి తుడిచేసాను. ముగ్గులు అయితే గడపకి ఇక్కడ వేసుకోరు, ముగ్గులు వేసుకోరు. కానీ మేమైతే దేవుడు గడపకి మాత్రం ముగ్గు అయితే పెట్టుకుంటాము. కేరళ వాళ్ళు ముగ్గులు పెట్టుకోరనమాట. నేను అమ్మవారికి దేవుడి రూమ్కి మాత్రమే పెట్టుకుంటాను. ఇంకా ముడుపు కట్టడానికి ఒక తెల్లని వస్త్రం అయితే ఉండాలి కదా, అది పసుపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి కదా. అది కొద్దిసేపు నానబెట్టుకుందామని ముందుగా అదైతే స్టార్ట్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఇంకేదన్నా ప్రారంభిద్దాము అనుకున్నాను. మనం పిండి దీపాలు కూడా కొద్దిసేపు నాని ఉండాలి కదా. బియ్యం పిండి 2 విధాలుగా చేస్తారు. నైట్ బియ్యం నానబెట్టుకొని పొద్దున్న ఆరబెట్టి కొద్దిసేపు అయ్యాక పొడి కొట్టుకుంటారు అనమాట. ఇంకొందరు పట్టించిన బియ్యం పిండే తీసుకుంటారు కదా. నేను మాత్రం ఈసారి సడన్గా స్టార్ట్ చేశాను కాబట్టి పట్టించిన బియ్యం పిండి కాకుండా ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. అందులోకి కొద్దిగా నెయ్యి, అట్టిపండు, బెల్లం వేసుకొని మంచిగా ముద్ద అయ్యేలా చూశాను. అవుతుందన్నప్పుడు కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాను. అదే మనం రాత్రి నానబెట్టుకున్న బియ్యంకి అయితే తేమ ఉంటుంది కాబట్టి నీళ్ళంతా అవసరం పడవు. ఆ తర్వాత నానబెట్టుకున్న బట్టని ఆరబెట్టుకోవడానికి చూశాను, ఎందుకంటే ముడుపు కట్టాలి కదా, అది కొద్దిగా ఆరాలన్నమాట. అది మనం అదే రోజైనా చేయొచ్చు బట్ట, లేదు అంటే ముందు రోజు సాయంత్రం అలా నానబెట్టుకొని కూడా చేయొచ్చు అనమాట. పసుపు మొత్తంగా అంటేలా నేను ఒక 2-3 సార్లు దాంట్లో ముంచి అయితే తీసాను. ఆ తర్వాత నేను పీఠానికి సిద్ధం చేసుకుంటున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే పీఠం పెట్టేస్తారు. అలా కాకుండా పీఠానికి పసుపు కుంకుమ, మనం పీఠాన్ని కూడా పూజించాలి అనేసి అంటారనమాట. అందులో ఉంటుంది కూడా, మనం 7 శనివారాల వ్రతం అనే కథలో కూడా ఉంటుంది. అందులో ఆ పీఠాన్ని పెట్టుకొని ఆ పీఠానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనము ఆ పీఠానికి ముగ్గు వేసి అంటే మనం ఎక్కడ పూజించాలి అని అనుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టుకొని ఆ తర్వాత దాని మీద మనం క్లాత్ అయితే వేయాలి. క్లాత్ వేయకుండా డైరెక్ట్గా స్వామివారిని అయితే పెట్టకూడదు. మనం ఇంకో విషయం ఏంటంటే మనం పూజ చేసిన ప్రతిసారి అంటే ప్రతి శనివారం స్వామివారిని అయితే తుడవాలన్నమాట. తుడిచి బొట్టు పెట్టి స్వామివారిని ఆ తర్వాత మనం ఒక క్లాత్ వేసుకొని దాని మీద కొన్ని పిడికెడన్ని బియ్యం వేసుకున్న తర్వాత, అంటే ముందు కింద బియ్యం వేసి ఆ తర్వాత క్లాత్ వేసి స్వామివారిని అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బియ్యం వేసాకైనా పెట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత స్వామివారిని అయితే పెట్టుకోవాలి. అందులో బియ్యంలో కూడా మనం పసుపు కుంకుమ వేసి మొక్కుకున్న తర్వాత నా దగ్గర చిన్న ఫోటో ఉంది, అదే పెట్టుకున్న. భక్తితో ప్రేమతో ఎలా ఉంటే అలా చేస్తే చాలు. ఇంకా ఫోటో లేకపోయినా సరే స్వామివారి నామం దిద్ది కూడా గోడ మీద మనం చేసుకోవచ్చండి. ఆ తర్వాత నేనేం చేశానంటే పిండి దీపాలు సిద్ధం చేసుకున్నాను. అంటే పిండి మంచిగా సెట్ అయిపోయిందనమాట. గ్లాస్లో వేసి కూడా చెయ్యొచ్చు. ఈసారి మొదటిసారి కదా, ఒకసారి నా చేతులతో చేసి చూస్తా. ఎప్పుడు నా చేతులతోనే ఒక దీపం పిండి దీపం కూడా పెట్టుకుంటా అప్పుడప్పుడు, శనివారం కూడా. అప్పుడు కూడా చేయితోని చేయడానికి ఇష్టపడతా అనమాట. నాకు ఎక్కువగా అలా నచ్చుతుంది. ఆ రకంగా పెట్టుకున్నా అనమాట. 7 దీపాలు చేసిన తర్వాత పచ్చి చల్విడి అన్నది స్వామివారి కోసం పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పూజకి మనకి విఘ్నేశ్వరుడు లేదే పూజ మొదలవుతుందా, ఆ రకంగా విఘ్నేశ్వరుని కూడా చేసుకున్నాను అనమాట. ఆ వినాయకుడిని ముందు చేసి
చేసి ప్రారంభించాలి అంటారు. కొంచెం మర్చిపోయాను. ముందైతే వినాయకుడిని చేసుకొని పెట్టుకున్నాను అనమాట. వినాయకుడు కంపల్సరీగా ఉండాలి కదా. నాకు దొరికిన ఫ్రూట్స్ కొన్ని అంటే అప్పటికప్పుడు సెట్ చేసుకున్నాను. కొన్ని ఫ్రూట్స్, అంతేకాకుండా పానకం, శనగలు, పులిహోర, మన్నం పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను నల్ల నువ్వులతోటి లడ్లు చేశాను అనమాట. 7 లడ్లు కంపల్సరీ అదైతే ఉండాలి కదా, స్వామివారికి ప్రీతికరం. అంతేకాకుండా యాలకులు అంటే స్వామివారికి చాలా ఇష్టం. 7 శనివారం వ్రతం చేసినప్పుడే కాదండోయ్, మామూలు టైంలో కూడా శనివారం రోజు మనం పిండి దీపం చేసుకొని మనము యాలకుల మాల స్వామికి వేస్తే చాలా ప్రీతికరం. నేను 11 యాలకులు అయితే దాంతో మాల కట్టానమాట. ఆ తర్వాత నాకు ఎండి ఖర్జూర్ అయితే దొరకలేదు. అందుకనేసి యాలకులు వేసుకొని ఖర్జూర్ వేసుకొని పసుపు కుంకుమతోటి మొక్కుకున్న తర్వాత నేను ముడుపులో కొన్ని డబ్బులు నాణాలు వేసుకున్న తర్వాత నా కోరిక చెప్పుకొని నామం దిద్దుకొని అది స్వామివారి దగ్గర పెట్టేంత వరకు నా మనసు ఏదో తెలియని టెన్షన్ అయితే నాలో ఉందన్నమాట. ఎలా అవుతుంది అనేసి. ఆ తర్వాత దీపానికి అయితే సిద్ధం చేసుకున్నాను. దీపం పెట్టడానికి వత్తులన్నీ అరేంజ్ చేసుకున్నాను. అంతేకాకుండా మనం పచ్చకర్పూరం కూడా ఇందులో వాడాలి. నేను మర్చిపోయాను చెప్పడం. మనం పిండి దీపాలలో అయినా పచ్చకర్పూరం వేసే చేసుకోవచ్చు. అంతేకాకుండా దీపం పెట్టేటప్పుడు కూడా పచ్చకర్పూరం రుద్దొచ్చు అనమాట. పచ్చకర్పూరం స్వామివారికి చాలా ప్రీతికరం. అంతేకాకుండా మనకి 11 వత్తులు కానీ 7 వత్తులతో కానీ మనం స్వామివారికి హారతి ఇవ్వాలన్నమాట. దాన్ని ముత్యాల హారతి అనేసి అంటారు. అంటే వైట్ ముత్యాలు వేసి హారతి ఇస్తారు. అవి లేని పక్షాన మనం ఓన్లీ ఆ ఒత్తులతోనే హారతి ఇచ్చుకోవచ్చు. ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను అనమాట. 7 వంటకాలు పెట్టుకొని ఫ్రూట్స్ అయితే 3 రకాలు దొరికాయి. పువ్వులు కూడా 7 రకమైన పువ్వులు వేసుకోవచ్చు. నాకు దొరికిన పువ్వులు ఒక 4 తీసుకున్న తర్వాత తులసినే తీసుకున్నాను. తులసి అమ్మని తీసుకొని దాంతో స్వామివారి నామాలు చదువుకుంటూ స్వామివారికి అయితే అర్పించానమాట. 7 శనివారం వ్రత కథ బుక్ తీసుకోవాలనేసి అనుకున్నాను, కానీ సడన్గా అయిపోయింది కదా, ఆ రకంగా. ఇంకా స్వామివారికి పాలు కూడా పెట్టుకున్నాను. ఇలా అయితే నా పూజ పూర్తయింది. ఇందులో ఏదన్నా తప్పులు కనుక నేను చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను కంపల్సరీగా అవి రెక్టిఫై చేసుకుంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీరు చేసుకోవాలనుకున్నా నేను చెప్తాను అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటాను.